నేను చెప్తున్నాను, అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారనేది నేను అనుకుంటున్నాను. లేకుంటే 10 రోజుల తర్వాత ఖచ్చితంగా ఇది ఉద్యమంగా మారుతుంది. మీరు అనుకున్నంత ఇదిగా ఉండదు. నిజం ఈ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఉన్న ఈ హెచ్ఎండిఏ ద్వారా ఇండ్లు కొనాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి ఖచ్చితంగా రికార్డుకు చూసుకొని అవతల ఎలాంటి చెరువులు ఉన్నాయి, బఫర్ జోన్లు ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయా, అసైన్మెంట్ భూములా, గవర్నమెంట్ భూములా, ఇనాం భూములా, అసలు నిజాం భూములా, ఇవి ఏమిటి అనేది చూసుకొని రికార్డును చూసుకొని చేయాలి. మేము రికార్డు తీసుకున్నాం, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. లీగల్ ఒపీనియన్ అడ్వకేట్ కూడా ఇచ్చిండు మాకు. నోటరీ అడ్వకేట్ నోటరీ చేసి ఇచ్చిండు. అయినా కానీ గులగొడుతున్నారు అంటే అడ్వకేట్లకు విలువ లేదు అంటే జ్యుడిషియరీకి, బ్యూరోక్రాట్స్కి, ప్రభుత్వానికి ఏమీ విలువ లేని పరిస్థితి. ఎవరిని నమ్మాలనో ఆగమ్య గోచరంగా ప్రజలు ఉన్నారని చెప్తూ ఎట్టి పరిస్థితులలో మీరు ఈ 10 రోజుల లోపల కాంపన్సేషను ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో వాటిలో కట్టుకున్న ఇండ్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ, కొన్న ఫ్లాట్లు కానీ, ప్లాట్లు కానీ ఏవిటికైనా సరే ప్రభుత్వం కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించిన అధికారులను జైల్లో పెట్టాలా. అది కూడా ఎంతమందిని పెట్టినాం, ఎంతమంది తప్పు చేశారు, ఎంతమందిని సస్పెండ్ చేసినామనే దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అట్లాగే గత 30 సంవత్సరాలుగా మాయమైన చర్ల మీద, అప్పుడున్న అధికారుల మీద, అప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల మీద మీరు ఏం ఛార్జ్ షీట్లు వేస్తారో, మీరు ఏం తయారు చేస్తారో చూడండి. ప్రభుత్వంకు రాకముందు ఎమ్మెల్యేలు తప్పు చేసినని ఛార్జ్ షీట్లు వేయడం కాదు, ఇప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద ఛార్జ్ షీట్లు వేసి ఊచల మధ్యన కూర్చుండబెడితే ఖచ్చితంగా ప్రజలు వారు సుఖశాంతులతో ఉంటారనేది డిమాండ్ చేస్తూ రానున్న 10 రోజుల్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా చెప్పాలి. దీనికి సంబంధించిన రెవెన్యూ సెక్రటరీలే కావచ్చు, దీనికి సంబంధించిన పురపాలక సెక్రటరీలే కావచ్చు, దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ దీనికి ఆన్సరేబుల్గానే ఉండాల్సిందే. మీరు ఏది చెప్పినా, ఎక్కడికి రమ్మన్నా, ఏది మాట్లాడినా, మీతో కలిసి డిబేట్లో పాల్గొమ్మన్నా నేను వస్తా, ఖచ్చితంగా మాట్లాడతా. మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా, నేను అడిగిన ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పాలా. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది. ఇదేమో ప్రెస్ మీటు ఏం చేస్తాడు, ఏదో అన్నారు పోయినరు అని అనుకుంటున్నారేమో, కానీ మొదలు పెడితే ఆగేదే లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతదాకా తీసుకురావద్దని గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఇవాళ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిందే అండగా ఉంటామని ప్రెస్ మీట్ పెట్టినాం. రానున్న కాలంలో 10 రోజుల లోపల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమంగా మారుతుందని చెప్పినాం. నిజాయితీగా ఉన్న నాయకులందరూ కూడా, నిజాయితీగా ఉన్న అధికారులైనా, సోషల్ సర్వీస్ చేసే ఎన్జిఓస్ అయినా, సామాజిక దృక్పథం ఉన్న జర్నలిస్టులైనా అందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిందే. ఎందుకు అని అంటే తప్పు చేసిన వ్యక్తులను వదిలేసి చెమటోడ్చి పెట్టినటువంటి ప్రజల రక్తాన్ని పీల్చే పని చేస్తే దీనికి అందరం వ్యతిరేకమే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరపున ఒకవేళ అనుకుంటే రేపొద్దున కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, అధ్యక్షుల వారి అనుమతితోనే మాట్లాడినాం. అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తారు. డాక్యుమెంట్స్ లేని కూల్చితే తప్పే లేదు, నేను కూడా దానికి సపోర్ట్ చేస్తాను. ఉన్నాయండి డాక్యుమెంట్స్. ఈ ప్రభుత్వం కూల్చిన దాంట్లో అప్రూవల్ ఇచ్చినటువంటి జిహెచ్ఎంసీ అప్రూవల్ ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ పట్టుకొని వచ్చినాము. ఏ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడలేదు. 10 రోజుల తర్వాత ఖచ్చితంగా డెబిట్కి వస్తామని వాళ్ళు రమ్మన్నా వస్తాం, ఉద్యమంలో పాల్గొనేటట్టు చేయొద్దు అనే చెప్తున్నాం. ప్రతి ఆధారం ఉంది. ఎన్ కన్వెన్షన్
అట్లాగే అదే చెప్పిన అన్న, రాజ్ పుష్ప కానీ, అపర్ణ కానీ, మహివంశ్ కానీ, ఈ ఏది ఉన్నా కదా సరే, ఎన్ని బిల్డర్స్ వాసవి గ్రూప్ వాళ్ళు కానీ, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆ సిరీస్ కంపెనీ ల్యాండ్ కానీ, ప్రతి దాంట్లో అవినీతి ఉంది, 100% ఉంది. ఇది నిజం. ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కన్వెన్షన్ కావచ్చు, అయ్యప్ప సొసైటీ కావచ్చు, ఏదైతే గోడలు కూల్చడం, కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, మల్లారెడ్డి గారి కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, లేకపోతే ఇంకొకరిది ఆపడం, ఇలాంటివి చేసి ఉరుకుంటారు. కానీ మెయిన్ బిల్డింగ్లు ఎందుకు కూల్చరు? అసలు ముఖ్యంగా హైరైజ్ బిల్డింగ్స్కి ఎంతవరకు, అందుకే మాట్లాడినాం, డీవియేషన్ లేకుండా హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయా అని చెప్పి. ఇవాళ అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. నేనేది ఇక్కడెక్కడ రాజకీయంగా మాట్లాడలేదు, ఇక్కడ ఎక్కడ కూడా సబ్జెక్టు డీవియేట్ అయి మాట్లాడలేదు, దీనికి 12 వాదనలుగా ఆరగంటగా ఆర్గ్యుమెంట్ చేయలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, మాటకు మాట స్పష్టంగా ఆధారాలతోనే మాట్లాడినాం, ఆధారాల ద్వారానే మాట్లాడినాం. డాక్యుమెంట్స్ అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్పినాం. ఇవాళ అయ్యప్ప సొసైటీలో అదే గులగొడతారు, తెల్లారి అదే మినిస్టర్ పోతే రోడ్ వేస్తారు. కన్వెన్షన్లో గులగొడతారు, ఇదే మంత్రులు పోయి, ఇదే ముఖ్యమంత్రి పోయి దావత్లకు అటెండ్ అవుతారు. ఎవరిని పిచ్చోని చేస్తారు? ప్రజలు పిచ్చోళ్ళు అయితే 10 ఏళ్ళ కాలంలోనే కథం పట్టించారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదన్న, బాధితులు. తెలుసు, అసహాయత, అసమర్థులు కాదు, సమర్థులే. కానీ నిస్సాయత, తన కుటుంబాన్ని తను గడపడానికి పొద్దున్న లేచి సాయంత్రం వరకు పని చేసుకొని రాత్రి వరకు ఎంతో కొంత కుటుంబానికి తీసుకురావాలా, పిల్లల చదువులకు కావాలా, భోజనానికి కావాలా, నాకంటూ ఒక ఇల్లు, కొంత మోటార్ సైకిల్ ఉండాలని కోరుకున్నటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు ఉదయాన్నే లేచి రాత్రి ఇంటికి చేరుకొని ఇంట్లో వాళ్ళతోని ప్రశాంతంగా 2 పూటలు భోజనం చేసి పడుకుంటారు. అది అసమర్థత కాదు. అది ఇంకా తిరిగి కొట్లాడితే ఈ అధికారి ఆ అధికారి అని నిస్సాయతలో లోపమవుతున్నది తప్ప ఇబ్బంది పడదు. కానీ ఈ నిస్సాయత అసహాయతగా మారదు. ఖచ్చితంగా ఒకరికి ఒకరు తోడైన రోజు ఇలాంటి పనులు ఖచ్చితంగా అవుతారు. హైరేజ్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద ఉన్న వాటి వాళ్ళవి అన్న అంతేందుకన్నా ఫామ్ హౌస్లు, చెరువుల కుంటల పక్క పొంటి బఫర్ జోన్లో కట్టినవి నేను సాక్ష్యాలు ఇస్తా, గులగొట్టమని చెప్తా, నేను ఇస్తా. రూల్కి అగెనెస్ట్గా ఉన్నటువంటి బిల్డింగ్లు అన్ని పేర్లు నేను ఇస్తా, విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంట్, విత్ ఎవ్రీథింగ్. ఏది కావాలన్నా చూపిస్తాం. అన్న ఇదేదో వేగ్గా మాట్లాడట్లేదు, ఇది నేను వారం 10 రోజుల నుంచి కాదు, నాకు దీని మీద అవగాహనతోనే మాట్లాడుతున్నాం. నేను 100% రెవెన్యూ శాఖ మీద పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నాను. డబ్బుల ఆశతోని అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేదే నా అంశం. ఇందులో 3 ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం చేస్తుంది తప్పు, ప్రభుత్వాధికారులు చేసింది తప్పు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంది నిజం. ఈ 3 ఏది అబద్ధం కాదు. అందుకే హైరేజ్ బిల్డింగ్స్లో ఉన్న తప్పులు, గుట్టల మీద గుట్టలను తీసి కట్టినటువంటి ఇండ్లు అన్నీ కూడా ఎంతవరకు కరెక్టు అనేది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాలి. సమతుల్యత ప్రకృతిలో లోపమైన నాడే ఇలాంటి అపశృతులు జరుగుతాయి. ఇవాళ హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి, కారణం రోడ్డు మీద జామ్ అవుతుంది, ట్రాఫిక్ 3 గంటలంటే కార్లలో కూర్చుండి పాట పెట్టుకొని ఇనే నిస్సాయ పరిస్థితికి దిగజారిపోయిన హైదరాబాద్ పట్టణ ప్రజలు తప్ప, అరే ఇది ఎందుకైంది, ఇట్లెందుకు చేస్తున్నారు, సింగిల్ రోడ్ ఎందుకు లేదు, 1 వే ట్రాఫిక్ ఎందుకు చేయరు, రోడ్లు ఎందుకు క్లియర్ చేయరు, ట్రాఫిక్ ఏం చేస్తున్నది, అసలు హెచ్ఎండి ఏం చేస్తున్నది, లేకుంటే జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నది, పోలీస్ ఏం చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, అసలు మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం నరుకుతున్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగే ప్రజలు లేనే లేరు. ఎందుకు అని అంటే మళ్ళీ తిరిగి 2వ రోజు తన పనికి తను వెళ్ళాలా, తన వ్యాపారానికి తను వెళ్ళాలి. ఇది ఒక్క విషయాన్ని, వీక్నెస్ని పట్టుకొని ఆట ఆడుతుంది 2 వర్గాలు. ఒకటి బ్యూరోక్రాట్, రెండోది పబ్లిక్ పొలిటీషియన్స్. ఈ ఇద్దరు చేస్తున్న తప్పిదం వల్ల లక్షల కోట్ల మంది నష్టపోతున్నారు అని చెప్తున్నాం. ఇవాళ రాజ్భవన్ ముందట పొక్కదొడినా 1,00,000 లీటర్ల నీళ్లు స్టోరేజ్ చేస్తా అని అంటాడు. మీదికి వెళ్ళి ఫ్లైఓవర్ పోతే కింద గులిపోయి చచ్చిపోతేనే దిక్కులేదు, రోడ్డు కింద పొక్కలు తవ్వి నీళ్ళ ట్యాంకులు చేస్తే నీళ్లు స్టోరేజ్ చేసి పంపింగ్ చేసి నేను వాటిని అక్కడికి పంపిస్తా, ఇక్కడికి పంపిస్తా. అపర భగీరథుడు సన్నపైన ఒక పాత అయిన పోతే కొత్త భగీరథుడు మళ్ళీ వచ్చాడు.
అన్న నేను విమర్శిస్తలేను, ప్రాక్టికల్గా ఉండి స్లోగా స్టడీ చేసి జనం మధ్యలో నిజాయితీగా రేపటి జనరేషన్కు ఏం చేయాలని ఆలోచించి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ప్రమోషన్ చేయాలా. ఒక ట్యాబ్లెట్ తయారైతే దాని మీద క్వాలిటీ అసెస్మెంట్ చేసేసి క్వాలిటీ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని 3 సార్లు 4 సార్లు 10 సార్లు చేసి ల్యాబ్ నుంచి బయటకు తీసుకొచ్చి దాన్ని అప్రూవల్ తీసుకొని పబ్లిక్ మార్కెటింగ్ చేస్తారు. అట్లాంటిది జనజీవనానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇంత రాత్రికి రాత్రే జూలై 1 నాడు మాట్లాడిరట, జూలై 2 నాడు అప్రూవల్ అయిందట, క్యాబినెట్లో పాస్ అయిందట, అసెంబ్లీలో జీవో పాస్ అయింది, హైడ్రా మొదలైంది. దానికి రంగనాథ్ గారు వచ్చేసారు, కూలగొడుతున్నారు, మొదలవుతున్నది, కూలిపోతూనే ఉన్నాయి. ఏం కాదు చెప్పండి అన్న చెప్తా.